హాయ్ అండి. జీడిపప్పు ఉప్మా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా టేస్ట్గా రావాలంటే ఇలా ట్రై చేయండి. ఫస్ట్గా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని దాంట్లో జీడిపప్పు వేసుకోవాలి. తర్వాత వేరుశనగ గుళ్ళు, పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం, కరివేపాకు, కొత్తిమీర వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 4 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. దీంట్లోకి తగినంత కల్లుప్పు వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా పొంగిన తర్వాత ఒక చేతితో ఉప్మానూక వేసుకుంటూ మరో చేతితో కలుపుకుంటూ తిప్పుకోవాలి. ఇలా తిప్పుకోవడం వల్ల ఉండలు కట్టకుండా ఉప్మా అనేది సాఫ్ట్గా తయారవుతుంది. అలా కలుపుకుంటూ ఉంటే దగ్గర పడుతుంది. తర్వాత ఇందులోకి జీడిపప్పు, కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడం అండి. వేడివేడిగా తింటే చాలా టేస్ట్గా ఉంటుంది.